మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా మంగళవారం వైన్ షాపుల సమయ వేళపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు కూడా 1 గంట వరకు తెరిచే ఉంచే అవకాశం ఉందని అనుమతులిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న మందుబాబులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి వరకు లిక్కర్ దొరుకుతుందని సంతోషపడిపోకండి. నేటి నుంచి 8 గంటల నుంచే విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుంటాయి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే 10,000 లేదా 6 నెలల జైలు శిక్ష తప్పదు అని. ఒక్కోసారి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. పదే పదే ఉల్లంఘించే వారినైతే డ్రైవింగ్ లైసెన్స్లను ఆర్టీఏ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తుంది. ఇక వాహనాలపైకి ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని వాహనదారులకి విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి ఇంటికి వెళ్లాలనుకునేవారు క్యాబ్, ఆటో బుక్ చేసుకుని వెళ్లాలని సూచించారు. క్యాబ్స్, టాక్సీలు, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించడంతో పాటు డాక్యుమెంట్స్ కూడా వెంట ఉంచుకోవాలని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి అనుమతి ఉండదని అడిషనల్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్ను డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఇక అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు నగరంలో మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి.